హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం బెండకాయ రవ్వ పులుపు పెట్టిన కూర తయారీ విధానం చూద్దాం. పావు కేజీ బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో ఈ బెండకాయ ముక్కలను వేసి దీనిలోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు పులుసు వేసి ఒకసారి కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికేదాకా కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. బెండకాయ ముక్కలు ఈ విధంగా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిని వేరే బౌల్లోకి తీసుకుని పోపు వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రైలే కాకుండా బెండకాయ కూర ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులో బెండకాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. దీనిలో తడి లేకుండా కాసేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ రవ్వ పులుపు కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.